బాగున్నాను. ఫ్యామిలీతో చూడొచ్చు. రావు రమేష్ గారు బాగా చేస్తారు. థ్యాంక్ యూ. అంటే ఏమైనా లాగ్ అనిపించింది? ఏం లేదు, బాగుంది. అన్న ఎలా అనిపించింది అన్న మజాక్? సందీప్ కిషన్ బాగుందన్న, మంచి టైం పాస్. ఎంటర్టైన్మెంట్ ఉంది. రావు రమేష్ వన్ మ్యాన్ షో. సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా? సూపర్, మంచిగా ఉన్నాయి. సినిమా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. మంచిగా ఫ్యామిలీ చూడొచ్చు, చెప్పండి చూడవచ్చు. ఎలా అనిపించింది? కామెడీ ఇద్దరు బాగా హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. అన్న ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? సూపర్ అన్న. ఎంటర్టైన్మెంట్ ఫుల్. మూవీ బాగుంది, కానీ భైరవ కోన ఉన్న యాక్టింగ్ సందీప్ సింగ్ ఇప్పుడు లేదు. కొంచెం కామెడీ ఫస్ట్ హాఫ్ అంత లేదు, సెకండ్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. అంటే సందీప్ కిషన్ తీయాల్సిన సినిమా కాదు, కొంచెం మిస్ అయిపోయింది బ్రో. కామెడీ వైజ్ బాగుంది, రావు రమేష్ బాగా చేసింది, కానీ అంత లేదు. రావు రమేష్ నెక్స్ట్ లెవెల్ రావు రమేష్. సాంగ్స్ అంత బాగా, డైరెక్షన్ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది బ్రో, లైట్ గా ఉంది, అంత ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. రావు రమేష్ గారి ఎలా అనిపించింది? రావు రమేష్ ఆయన కామెడీ, ఆయన కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లాగ్ అనిపించింది? లాగ్ ఏం లేదు, అంత కామన్, చాలా బాగుంది. మంచిగా అనిపించింది అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ అన్న. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా? సందీప్ కిషన్ గారిని తక్కువ చేయకూడదు, ఆయన ఇద్దరు బాగా చేసిరు అన్న. రావు రమేష్ గారు ఎలా? ఇద్దరు బాగా చేసిరు అన్న, ఆయనకి ఈయనకి. ఎలా అనిపించింది మజాక్? సందీప్ అన్న బాగా చేశాడు. ఫాదర్ సన్ డియో చాలా కొత్తగా అనిపిస్తుంది. సెంటిమెంట్ బాగుంటది, కానీ కామెడీ హైలైట్ అవుతుంది. చాలా యూనిక్ గా అనిపించింది. సందీప్ పర్ఫార్మెన్స్ రీసెంట్ గా అన్న ఫెయిల్ అవుతూ కాస్త లాగ్ అవుతూ వస్తున్నాడు. ఇది మంచి కంబ్యాక్ అన్నకి. డైరెక్షన్ తెలిసిందే సార్, అన్న బాగా ఎప్పుడు చేస్తాడు. సాంగ్స్ ఓకే, బట్ ఓకే. ఓవరాల్ గా అయితే ఎంటర్టైన్మెంట్ అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. చూడొచ్చు. మజాక మూవీ మరో ధమాకా మూవీ అని చెప్పుకోవచ్చు. కామెడీ వేయడమా కామెడీ ఇరుకు, ఎమోషన్స్ వేయడమా ఎమోషన్స్ ఇరుకు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేయడమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇరుకు. సో మనకు ఒక ఫ్యామిలీ ఫోటో కావాలని తపన పడే ఇద్దరు తండ్రి కొడుకులు. సో ఎవరిని పట్టారంటే ఒక మేనకోడలు మేనత్తని పట్టారనమాట. సో సీనియర్ హీరోయిన్ మేనత్త అని చెప్పుకోవచ్చు, ఇప్పుడు రీతు వర్మ మేనకోడలు అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళని పట్టి చివరికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉందా లేదా అని చెప్పేసి సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 18+ కాదు, సో ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఇలాంటి సినిమా థియేటర్లోనే చూడాలి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. కొన్ని సీన్లు కామెడీ, అంటే కొన్ని సీన్లు లాగ్ ఉన్న ఓవరాల్ సినిమా హిట్ అని చెప్తాను నేను. బాగుంది బ్రో సినిమా అయితే. ఇక్కడ కట్అవుట్ ఎట్లుంది, దాని తగ్గట్టు ఉంది సినిమా. ఆ పంచ కట్టిందంటే బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. ఆ త్రినందరావు డైరెక్షన్ కానీ, ప్రసన్న రైటర్ కానీ, ధమాకా నీన్ లోపల మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్, అస్సలు తగ్గేదే లేదు. అసలు అంత బాగుంది. ఏం లేదన్న, ఉంది అందులో. ఆ కంటెంట్ అర్థం చేసుకునే వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఇందులో మదర్ది కంటెంట్ ఉంది. ఒక ఇంట్లో ఫ్యామిలీ లేకపోతే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, ప్రాబ్లమ్స్ దక్కట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోతే, అమ్మ లేకపోతే ఎట్లుంటది, ఇంటికి ఒక అమ్మాయి ఉంటే బాగుంటది అన్నట్టు వీళ్ళు ఒక కంటెంట్ తీసుకొని వచ్చారు సినిమాకి. లాస్ట్ టైం ఊరి పేరు భైరవ కోన అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. సో దానికి అంత రేంజ్ లో లేదని అంటున్నారు. అంటే కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ అన్న. కొంచెం ఆ ల్యాగ్ కొంచెం చూసుకుంటే సినిమా తగ్గట్టు బాగుంది. ఇక రీతు వర్మ విషయానికి వస్తే, ఆమె అప్పుడు ఒక 2 years కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం మంచి కంటెంట్ తో వచ్చింది. సాంగ్స్ అంత పర్లేదు అన్న. ఒకటి ఫోక్ సాంగ్ తీసుకొచ్చారు కదా, అది ఒక 1 minute పెట్టారు, అంత అనిపించలేదు సాంగ్స్. కానీ సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉందన్న.
రేటింగ్ చెప్పాలా? ఓవరాల్ అంటే ఎంటర్టైన్మెంట్ గా ఆ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఎమోషనల్ ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ ఉంటుంది. ఇక రేటింగ్ అయితే 5కి 3.5. ఓకే రైట్.